హాయ్ హలో అండి. నేను మీ సోనీ ట్రెండ్స్ మేకోవర్ సోనీని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకి నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ వచ్చాను. పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ స్కాచ్ కాఫ్ అనే ఒక ప్రోడక్ట్తో నేను చేస్తున్నాను అనమాట. సో ఈ మేడం నేమ్ ఈజ్ నందిని మేడంకి ఒక 2 కిడ్స్ ఉండడం వల్ల తన ఫ్రీజీ హెయిర్తో తను మెయింటైన్ చేయలేకపోవడంతో పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం అయితే మన దగ్గరికి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన పార్లర్లో సెలూన్లో సోనీ ట్రెండ్స్ మేకోవర్లో ఎవరికన్నా కోచింగ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు డిఎం చేయండి. సో నేను కంప్లీట్ లొకేషన్ అండ్ మీకు షేర్ చేస్తాను నేను. సో మనం ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ అయితే తీసుకొని సెక్షన్ వైజ్లో అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. నాతో పాటు వర్కర్స్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చూపిస్తూ వాళ్ళ హ్యాండ్ ప్రాక్టీసింగ్ కూడా అవుతుంది అని చెప్పేసి వాళ్ళతో కూడా చేపించడం జరుగుతుందన్నమాట. సో ఇలా హెయిర్ టు హెయిర్ డైరెక్షన్ తీసుకొని కంప్లీట్గా స్ట్రైట్నింగ్ క్రీమ్ అనేది హెయిర్ టు హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని మళ్ళీ సెకండ్ సెక్షన్లో మళ్ళీ కోమ్ చేసేసి కంప్లీట్గా అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. హెయిర్కి అనేది క్రీమ్ చాలా మంచిగా అప్లై చేయాలి. దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది స్ట్రైట్ అవుతుంది. ముందుగా మనం స్ట్రైట్ చేసాం కదా, సో దాని తర్వాత మళ్ళీ క్రీమ్ అప్లై చేస్తే స్ట్రైట్గా అవుతుంది. ఇలా కంప్లీట్గా స్కాల్ప్ టు హెయిర్ ఎండింగ్ వరకు కంప్లీట్గా అప్లై చేయాలి. ఆఫ్టర్ ఒక 45 మినిట్స్ టు 50 మినిట్స్ ఉంచేసి ఏదైతే మన స్ట్రైట్నింగ్ క్రీమ్ ఉందో అది రిమూవ్ అయ్యేలాగా స్లోలీగా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా బ్లో డ్రై అనేది చేసేసేయాలి. క్రీమ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత బ్లో డ్రై చేసేసుకోవాలి. బ్లో డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం స్ట్రైట్నర్తో మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. సో స్ట్రైట్నింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, మళ్ళీ మనం ఏంటంటే న్యూట్రలైజర్ పెట్టుకున్నప్పుడు స్టిఫ్గా అవ్వాలి అంటే సెకండ్ టైం కూడా సెక్షన్ వైస్లో తీసుకొని స్ట్రైట్గా చేస్తూ ఉండాలి. సో అలా చేయడం వల్లనే మనకి పర్మనెంట్గా స్ట్రైట్నింగ్ అనేది బాగుంటుంది. హెయిర్ అనేది కూడా మళ్ళీ నాట్స్ అనేది పడకుండా ఉంటాయి అన్నమాట. సో మెయింటైనింగ్ కూడా మంచిగా అవుతుంది. మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటే ఏ క్రీమ్స్ అయితే మనం వాడుతున్నామో అదే క్రీమ్స్తోని షాంపూస్ కూడా అండ్ కండిషనర్ కూడా యాజ్ యూజువల్గా ఏ ప్రోడక్ట్ అయితే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం యూజ్ చేసామో అదే ప్రోడక్ట్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో న్యూట్రలైజర్ మేము పెట్టడం అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో స్కాచ్ కాఫ్లో ఎన్ అంటే న్యూట్రలైజర్. సో అది కూడా సేమ్ యాజ్ యూజువల్గా 45 to 50 మినిట్స్ అప్లై చేసి హెడ్ అనేది కదలకుండా స్ట్రైట్గా ఉంచేసి ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత 1 to 2 హెయిర్స్ అలా లాగి చూడాలి. సో హెయిర్ అనేది కర్ల్ కాకుండా స్ట్రైట్గా ఉంటే ఇమీడియట్లీ మనం తీసేయడం అయితే జరుగుతుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ బ్లో డ్రై చేసి స్ట్రైట్నింగ్ చేస్తే సో మోరల్ ఆఫ్ ద రిజల్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా సిల్కీగా వితౌట్ నాట్స్గా పడకుండా ఉంటుంది. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఎవరికి ఉన్నా నాకు డిఎం చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్, థ్యాంక్ యూ.